వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో బియ్యం పిండితో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 6 కప్పులు వాటర్ తీసుకొని మందంగా ఉన్న ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి. మేము ఇక్కడ ఇదే లోటాతో 6 లోటాల వాటర్ తీసుకున్నాము. ఒక లోటా పిండికి 6 లోటాల వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో పిండి తీసుకుంటారో అదే కప్పుతో 6 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోగా కొంచెం అల్లం తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలానే 5-6 గ్రీన్ చిల్లీ కూడా తీసుకొని ఇప్పుడు అల్లం గ్రీన్ చిల్లీ రెండింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా తీసుకోవాలి. మేము ఇక్కడ ఇదే లోటాతో వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇదే లోటాతో పిండి తీసుకున్నాము. ఇప్పుడు ఈ పిండిలో 2 లోటాల వాటర్ యాడ్ చేసుకొని పిండి మొత్తం కూడా బాగా కలిపి పెట్టుకోవాలి. అంటే మొత్తం ఒక లోటా పిండికి 8 లోటాల వాటర్ పడతాయి. చూడండి, వాటర్ పోసి పిండి ఇలా కలిపి పెట్టుకోవాలి. అలానే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు వాటర్ కలిపిన పిండి ఉంది కదండి, ఆ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా పిండి యాడ్ చేసిన దగ్గర నుండి కలుపుతూనే ఉండాలి. ఇలా 15 నిమిషాల పాటు పిండి మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. పిండిని ఇలా కలుపుతూ ఉండకపోతే బియ్యం పిండి ఉండలు కట్టే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల పిండిని ఇలా కలుపుతూ ఉండాలి. ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవాలి. అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. పిండి ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వడియాలు పెట్టుకోవడానికి ఒక క్లాత్ తీసుకొని వాటర్లో ముంచి శుభ్రంగా వాటర్ అన్ని కూడా పిండేసి ఇలా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా వడియాలు పెట్టుకోవాలి. మీరు ప్లాస్టిక్ షీట్ పైన వడియాలు పెట్టుకున్నట్లయితే పిండి వేడివేడిది పోయకుండా ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మీరు వడియాలు పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో ఈ వడియాలని పెట్టుకోవచ్చు. వడియాలు పెట్టుకోవడానికి క్లాత్ కలర్ది కాకుండా ఇలా వైట్గా ఉండేది తీసుకోవాలి. కలర్ క్లాత్ తీసుకుంటే వడియాలకి కలర్ అంటుతుంది. ఇలా క్లాత్కి సరిపడినన్ని వడియాలు పెట్టుకోవాలి. వడియాలు మొత్తం కూడా పెట్టుకున్న తర్వాత 1 లేక 2 రోజులు ఎండపెట్టుకోవాలి. వడియాలు బాగా ఎండిన తర్వాత ఇలా క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని కొంచెం వాటర్ చల్లుకోవాలి. ఇలా వాటర్ చల్లుకొని వడియాలు తీస్తే చాలా ఈజీగా వస్తాయి. అదే మీరు వడియాలు ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకున్నట్లయితే ఇలా వాటర్ చల్లాల్సిన అవసరం లేదనమాట. చాలా ఈజీగా వడియాలు వస్తాయి. ఇలా కొంచెం వాటర్ చల్లిన తర్వాత చూడండి వడియాలు ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా వడియాలన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఎండలో పెట్టి ఎండపెట్టుకోవాలి. 1 లేక 2 రోజులు ఎండపెట్టుకుంటే సరిపోతుంది. వడియాలు బాగా ఎండిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ వడియాలను వేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి వడియాలు ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని పప్పు, రసం, సాంబార్లోకి తీసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, చూసారు కదా బియ్యం పిండి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.